హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలిందని చెప్పేసి తెలుస్తుంది సార్. అంటే ఆయన క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. సో మరి దానికి సంబంధించి ఏం జరిగింది కోర్టులో, ఈ షాక్ అంటే ఏంటి సార్? అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు స్పీడప్ అయిపోయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి దానికి శిక్ష పడే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే ఉదయ్ కృష్ణారెడ్డి కేసు మలుపులైతే తిరుగుతుంది. ఒక పక్కేమో అతన్ని సేవ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. రెండో పక్కేమో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే సీరియస్గానే ఈ కేసును తీసుకుంది. ముఖ్యంగా మనకి సజ్జనారు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నట్టే కనబడుతుంది. అందుకని ఇంతకుముందు ఇద్దరు ఏసీపీలను పెట్టి దీనికి ఇన్ఛార్జ్గా పెట్టారు విచారణ కోసం. కానీ ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా తీసేసి ఇది ఉమెన్ ఐపీఎస్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఉమెన్ ఐపీఎస్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇట్లాంటి ఒక ఆరోపణ రావడం ఫస్ట్ టైము. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అంటేనే ఐపీఎస్ ట్రైనింగ్ చాలా సీరియస్గా ఉంటుంది, డిసిప్లిన్ చాలా పెద్ద పెట్టి వేస్తారు. అలాంటిది ఇలాగా జరగడం అనేది ఫస్ట్ టైము. దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకని సీరియస్గా తీసుకున్నారన్నమాట. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో హోంశాఖ మానిటర్ చేస్తుంది ఈ కేసుని. అందుకని ఇక్కడ ఏమన్నా తప్పు జరిగితే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది, తలనొప్పి. హోంశాఖకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకని సజ్జనారు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు షీ టీమ్స్కి డీసీపీగా ఉన్న లావణ్య నాయక్కి అప్పగించారు ఈ కేసుని. ఆమె చాలా వేగంగా కదిలినట్టుగా తెలుస్తుంది. దాని కథ తర్వాత చెప్తాను. ముందుగా మనం ఇతను వేసిన క్వాష్ పిటిషన్లో ఏమేసాడు ఇతను, అమ్మాయికి నాకు ఎప్పటి నుంచో ముస్సోరిలో ఉన్నప్పుడే అఫైర్ స్టార్ట్ అయింది. ఫిజికల్ అండ్ ఎమోషనల్గా మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఆ తర్వాత పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం. పెళ్ళి చేసుకుందామని అనుకున్నాం కాబట్టి నేను అమ్మాయికి ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేశాను. అయితే ఆ అమ్మాయి నా మీద అనుమానాలు మొదలైన అమ్మాయికి నాకు వేరే అమ్మాయికి అఫైర్ ఉందని అమ్మాయి నమ్మింది. దాంతో నన్ను దూరం పెట్టి కర్ణాటకకు సంబంధించిన వెంకటేశ్వరన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆ అమ్మాయి నన్ను వదలలేక నా దగ్గరికి రావడం, వాట్సాప్లో నీ తలుపుది నేను లోపలికి వస్తానని మెసేజ్లు పెట్టడం, ఇలాగ నా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఇది వాళ్ళ హస్బెండ్కి డౌట్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అడగడం మొదలుపెట్టేసరికి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఇతను నన్ను వేధిస్తున్నాడు అని చెప్పింది. దాంతో గొడవ అవుతుందని నేను ఆ అమ్మాయి నన్ను ట్రై చేస్తుంది, అమ్మాయే వస్తుంది అని అమ్మాయి ముద్దులు పెట్టడం అవన్నీ కూడా అమ్మాయికి తెలియకుండా వీడియోలు తీసి వాళ్ళ హస్బెండ్కి ప్రూఫ్గా పంపించాను, నా మీదకి నింద రాకుండా. సో కాబట్టి ఇది నేనేమీ చేసింది ఏమీ లేదు, వేధించింది ఏమీ లేదు. అమ్మాయి వేధింపులు, జుట్టు పట్టుకొని లాగి కొట్టడం, ముఖం మీద వేయడం ఇవన్నీ అబద్ధాలు. అమ్మాయి మ్యానిపులేట్ చేసి ఇలా నన్ను ఇరికించడానికి ట్రై చేసింది, వాళ్ళ హస్బెండ్కి డౌట్ వచ్చింది కాబట్టి అనేది తన వెర్షన్ అనమాట. అందుకని ఈ కేసుని ఫుల్గా ఎంక్వైరీ చేయకుండానే కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి కేసుని కొట్టేయండి అని బేసిక్గా, అంటే ఇప్పుడు ఎంక్వైరీని ఆపేసేయండి, కేసుని కొట్టేయండి అనేది చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ పిటిషన్ ఇమ్మీడియట్గా మీ విచారణకు స్వీకరించలేదు. మండేకి అయితే డేట్ ఇచ్చారు. ఈ లోపల విచారణ కొనసాగించవచ్చు అని పోలీసులకి పర్మిషన్ ఇచ్చారు. అంటే అర్థమేమి, క్లియర్గా క్వాష్ పిటిషన్ని కొట్టేస్తారు. ఇతనికి క్వాష్ అవ్వదు అంటే కేసుని ఎదుర్కోవాల్సింది, నువ్వు కేసుని ఎదుర్కోమని చెప్తారు. ఆల్రెడీ బిఎన్ఎస్లో చాలా సెక్షన్లు పెట్టారు. దాంతోపాటు ఐటీ యాక్ట్ కింద కూడా 2 సెక్షన్లు పెట్టారు. కాబట్టి ఇది కేసు బలంగా ఉంటుంది. రెండవ యాంగిల్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఐఏఎస్, కర్ణాటక ఐఏఎస్ వాళ్ళు సెంట్రల్ లెవెల్లో లాబింగ్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది కర్ణాటకకి. సో వాళ్ళేమి ఈజీగా వదిలేరు. రెండోది ఒక ఆ ఇన్స్టిట్యూట్లో ఇలా జరగడం కాబట్టి హోంశాఖ సీరియస్గా తీసుకుంటుంది. ఈ అబ్బాయిని ఆల్రెడీ సస్పెండ్ చేసింది. సో అందువల్ల ఇతని ఇదైతే ఒక టెన్షన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు చాలామంది మాజీ ఐపీఎస్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మన్నమ నాగేశ్వరరావు కానీ, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా దీని మీద స్పందిస్తున్నారు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే బేసిక్గా ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి చర్యలు ఇద్దరి మీద తీసుకోండి అనేది. ప్రవీణ్ కుమార్ ఏమో అది చాలా పవిత్రమైన స్థలం, అదేమి ఓయో ప్లేస్ కాదు, ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఇది చేయడానికని.
అది కరెక్టే, కానీ మామూలుగా ట్రైనింగ్ పీరియడ్లోనే చాలా లవ్ స్టోరీలు నడుస్తుంటాయి. లవ్ అనేది ఏమి అపవిత్రమైనది కాదు, పవిత్రమైన చోట అదేమి గుడి కాదు కదా, అదొక ట్రైనింగ్ అప్పుడు అక్కడ పరిచయం అవుతారు. కాబోయే ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్లు అక్కడే సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది. వాళ్ళకి ఇదిగా కూడా ఉంటుంది, అంటే ఒకే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లుగా కెరీర్లు బాగుంటాయి. రెండోది ఒకరికొకరు ఇష్యూస్ని అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఛాలెంజింగ్ జాబ్స్, అవర్స్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మామూలు వేరే ఫీల్డ్లో ఉన్న వైఫ్స్ హస్బెండ్స్ అయితే దీన్ని అర్థం చేసుకోవడం కష్టం, అందుకని కూడా వాళ్ళు చేసుకుంటుంటారు. సో కాబట్టి అదేమీ అపవిత్రమేం కాదు. ఇక్కడ క్లియర్గా ఒక ఆమె నాకు అన్యాయం జరిగింది, నా మీద అతను దాడి చేశాడు, వాళ్ళు హరాస్మెంట్ చేశాడంటే ఇద్దరిని చేయండి అంటే ఎలాగా? ఇదేమన్నా స్కూల్లో హెడ్ మాస్టర్ వాడికి ఇచ్చాడు సార్ అంటే వీడికి ఇచ్చాడంటే ఇద్దరు పోయి ఎండలో నిలబడంటారు అన్నట్టు ఉంది. అట్లా కాదు ఇది. ఒక అమ్మాయి నాకు అన్యాయం చేయిందని చెప్పినప్పుడు అది సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో రెండోది, ఇతను కొంత ఎర్రేటిక్గా బిహేవియర్ కనబడుతుంది బయట మనకి, అంటే కావాలని ఆత్మహత్య చేసుకున్నట్టు డ్రామా ఆడడం, ఆత్మహత్య లేఖ రాసి అది నేను మత్తులో రాశానని చెప్పడం, ఇవన్నీ కూడా రేపు ఇతనికి నెగిటివ్గానే ఉంటాయి కేసుని. అంటే ఇతను పబ్లిక్గా, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో మీడియాతో మాట్లాడలేదు, ఇతను కూడా మాట్లాడలేదు, కానీ అతని తరపున వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ మీడియాతో మాట్లాడడం, వాళ్ళ బామ్మ మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు అని ఒక ఇది రేపొద్దున వస్తుందన్నమాట. అందుకని ఒకవేళ ఏమన్నా హోంశాఖ స్థాయిలో ఎవరైనా ఇతనికి అండగా నిలబడి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంతవరకు ఇది అయ్యే అవకాశం ఉంది. రెండవ యాంగిల్, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎవరైతే సుమా హెచ్కే ఆమె పేరు, వాళ్ళ భర్త వెంకటేశ్వరన్, వాళ్ళిద్దరితో మాట్లాడి ఇతని తరపున ఎవరైనా కోర్టు బయట ఏమన్నా పరిష్కారం చూసుకొని దానికి అనుబంధంగా కేసుని విత్డ్రా చేసుకుంటే ఇతనికి కొంత సేవ్ అవుతాడు. లేదంటే మాత్రం ఈ కేసు కొంత గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా అక్కడ పోలీస్ అకాడమీలో వీళ్ళ మీద ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ ప్రాథమికంగా విచారించి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఇతను వేధించిన దానికి అని నమ్మి ఇతన్ని సస్పెండ్ చేశారు. అంటే ఆమె దగ్గర ఏవో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది ఇతను వేధించాడనే దానికి. ఇతను చెప్పడానికి ఏంటి, ఇతను చెప్పిన పాయింట్ ఏంటి, మా ఇద్దరి మధ్య మ్యూచువల్ కాన్సెన్స్తో మా ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి అని. అది పెద్ద కేసుకి ఉపయోగపడదు, ఎందుకంటే మ్యూచువల్గా ఉన్నా కూడా నువ్వు ఆమెను అరెస్ట్ చేసావా లేదనేదే పాయింట్ ఇక్కడ. అది ఆమెగా నిరూపించింది అనుకో, అరెస్ట్ చేశాడు, నన్ను వేధించాడు అనేది. అట్లాగే ఇవన్నీ వీళ్ళిద్దరి మధ్యనే నడిచేది, అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మిగతా వాళ్ళకి కూడా సంబంధం ఉంటుంది. సో వాళ్ళు కానీ గట్టిగా ఆమె తరపున నిలబడి ఇతను వేధించాడు అని, ఎందుకంటే ఆమె ఇతన్ని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇతను దాన్ని తట్టుకోలేక, రిజెక్షన్ని తట్టుకోలేక అగ్రెసివ్గా మారిపోయి ఆమెను గట్టిగా వేధించాడు అని కానీ వాళ్ళు సాక్ష్యం ఇస్తే ఇతనికి ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా ఇతను దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు అనేది కూడా బాగా నెగిటివ్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ లావణ్య నాయక్ ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ నిన్న ఆమెతో సుమాతో వాంగ్మూలం కూడా డీటెయిల్గా తీసుకున్నారని చెప్తున్నారు. అట్లాగే డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారని చెప్తున్నారు. అలాగే అక్కడున్న మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి వాంగ్మూలాలు తీసుకున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ అయితే చాలా పద్ధతిగా ముందుకెళ్తుంది. ఇతనికి హైకోర్టులో అయితే నాకు తెలిసి షాకే తగులుతుంది, క్వాష్ అయితే చేయరు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అని కోర్టు చెప్పింది, ఆగమని నేను చెప్పలేదు. మామూలుగా అయితే క్వాష్ చేసే ఇదిగా ఉంటే ఆగండి, ఇది విచారణ అయినాక స్టార్ట్ చేద్దురు అని చెప్తుంది కోర్టు. కానీ ఇక్కడ అదేమి లేదు కాబట్టి క్వాష్ అవ్వదు నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో